పుటుక్కు జరజర డుబుక్కుమే. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఇల్లుంది. దానికి నాలుగు వైపులా పెంకులతో ఏటవాలు ఇంటికప్పు, మధ్యలో చావడి ఉన్నాయి. ఆ పెంకుల మీద ఆ ఇంటి యజమాని నాటిన గుమ్మడిపాదు ఒకటి అల్లుకుంటూ ఏపుగా పెరుగుతుంటుంది. ఆ గుమ్మడి చెట్టు బాగా ఆరోగ్యంగా ఉండటంతో దానికి బోలెడన్ని గుమ్మడికాయలు కాశాయి. ఇక ఆ ఇంటి కప్పుల్నే తన ఇల్లుగా మార్చుకున్న ఓ ఎలుక కూడా ఆ గుమ్మడికాయలతో పాటు కాపురం చేయసాగింది. తుంటరిదైన ఆ ఎలుక కనబడ్డవాటినల్లా కొరికేస్తూ చాలా సంతోషంగా జీవితం గడిపేసాగింది. ఆ ఇల్లు తనదే అన్నట్లుగా ఈ ఎలుకగారు అక్కడికి ఎవరొచ్చినా వారిని ఊరికే వదిలిపెట్టదు. రోజులలా గడుస్తుండగా ఇంటి చావడిలోకి మేతకోసం వచ్చిందొక మేకపిల్ల. ఇంతలో తుంటరిదైన మన ఎలుకగారు ఊరుకుంటారా? వెంటనే ఒక గుమ్మడికాయని ఫుటుక్కున కొరికేసింది. దీంతో గుమ్మడికాయ జరజరా జారుతూ డుబుక్కున గడ్డిమేస్తున్న మేకపిల్లపై పడింది. వెంటనే ఆ మేకపిల్ల మే మే అని అరుచుకుంటూ అక్కడ్నించి వెళ్ళిపోయింది. ఇదండి పిల్లలు, పుటుక్కు జరజర డుబుక్కు మే కథ. ఏది, మీరు ఒకసారి పుటుక్కు జరజర డుబుక్కుమే అనండి. భలే తమాషాగా ఉంది కదూ.